బూత్ ఇన్ఛార్జ్ల వార్డు అధ్యక్ష కార్యదర్శుల సాధికార సమితి సభ్యుల సమావేశం బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గ 10వ క్లస్టర్ పరిధిలోని 39వ యూనిట్లు టీడీపీ బూత్ ఇన్ఛార్జ్లు, వార్డు అధ్యక్షుల కార్యదర్శుల సాధికార సమితి సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి, 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికూడ ధనుంజయరావు పాల్గొని మాట్లాడారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓట్ల ప్రక్రియ ఎంతో ప్రధానమైనదని, ఈ ఓట్లను గోల్మాల్ చేయడానికి వైఎస్ఆర్సీపీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని, ఎప్పటికప్పుడు అన్ని బూత్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించి అధికారులకు సహకరించి నిజమైన ఓటర్ల నమోదు ప్రక్రియకు మార్గాన్ని సుగమం చేసే విధంగా కార్యకర్తలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10 క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆకురాతి నాగేంద్రం, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్, గుంటూరు పార్లమెంట్ ఎస్సీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిరాల రమేష్, శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుంటి నాగరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొట్లబత్తుల లక్ష్మణరావు, సీనియర్ నాయకులు జగ్గారపు రామ్మోహన్ రావు, 24వ వార్డు అధ్యక్షులు గంజి చంద్రశేఖరరావు, 26వ వార్డు అధ్యక్షులు గంజి లక్ష్మణరావు, 23వ వార్డు అధ్యక్షులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు 10వ క్లస్టర్ పరిధిలోనే యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, కుటుంబ సాధికారిక కమిటీ సభ్యుల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 23, 24, 26 వార్డులకు సంబంధించినటువంటి ఈ యూనిట్ పరిధిలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, గంజి చంద్రశేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నారా లోకేష్ గారు సారథ్యంలో బ్రహ్మాండంగా ముందుకు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ గతంలో 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాప కింద నీరులాగా ప్రజల్ని ఏదో ఒక దొంగ అబద్ధాలు చెప్పి క్రియేట్ చేసి కొన్ని మార్పింగ్ ఫోటోలు పెట్టి అనేక రకాల పరిస్థితులను సృష్టించేందుకు ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అతను చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు మనం దాదాపు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. మళ్ళా ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రీతిలో ఉన్నటువంటి అప్పుల భారాన్ని తట్టుకొని అభివృద్ధి పదంలో అనేక సంక్షేమ పథకాలనే ఇవాళ ప్రభుత్వం చేపట్టి ముందుకు వెళ్తుంది. పట్టణంలో 10వ క్లస్టర్ కింద ఉన్నటువంటి 23, 24, 26 వార్డుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రానున్నటువంటి మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో మనం అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని మన పొలిట్ బ్యూరో మెంబరు ధనంజయ గారు వివరించారు. కాబట్టి మన అందరం కూడా రేపు ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త ఓటరు ఎవరైతే ఉన్నారో ఆ కొత్త ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చక్కగా పరిశీలించి నిశ్చితంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనకేదైనా అనుమానం వచ్చినట్టయితే బిఎల్ఓకి మనం రిక్వెస్ట్ పెట్టేసి ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనకు ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి ఓటర్స్ని ఎవరినైనా తొలగించినట్లయితే వాటిని కూడా మనం గమనించకపోతే నష్టం కూడా జరుగుతుంది. కొత్త ఓటర్ మీద దృష్టి పెట్టినట్టయితే ఈ ఉన్నటువంటి ఓటర్ను 100 తీసేసారనుకో మనకు అక్కడ మైనస్లోకి వస్తాం. ఈరోజు 10వ క్లస్టర్ పరిధిలో 23, 24, 26 వార్డుల బూత్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షుల ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు 24వ వార్డులో నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఏదైతే ఉందో ఈ ఎన్నికల వెరిఫికేషన్ ప్రక్రియలో గుంటనక్క వైసీపీ పార్టీ అనేక దొంగ మార్గాలని అనుసరించేటువంటి విధానం ఉంది. వాటన్నిటినీ కూడా తిప్పికొట్టేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా
సంసిద్ధులను చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని క్లస్టర్ పరిధిలో అన్ని వార్డుల్లో కూడా ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి కార్యకర్తలందరినీ కూడా సంసిద్ధులు చేయటం నాయకుల బాధ్యతగా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సమావేశాలు